Hello students, welcome back. 12 principles of green chemistry లో principle number 10 that is design for degradation గురించి ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం ఎగ్జాంపుల్స్ తో సహా. ఓకే రైట్. దెన్ వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఫర్ డిజైన్ ఫర్ degradation, that is principle number 10. Chemical products should be designed so that at the end of their function they break down into non-harmful degradation products and do not persist in the environment. ఓకే, సో మీరు కెమికల్ ప్రోడక్ట్స్ని డిజైన్ చేసేటప్పుడు వాటి ఫంక్షన్ అయిపోయిన తరువాత, వాటి యొక్క యూజ్ అయిపోయిన తర్వాత అవి నాన్ హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్గా డీగ్రేడ్ అయిపోవాలి. అంటే ఎటువంటి పొల్యూషన్ కాజ్ అయిన ప్రోడక్ట్స్గా ఆ కెమికల్ ప్రోడక్ట్ డీగ్రేడ్ అయిపోవాలి లేదా డికంపోజ్ అయిపోవాలి. అండ్ దే షుడ్ నాట్ పెర్సిస్ట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్లో అలాగే అంటే నేచర్లో అలాగే ఎక్కువ కాలం ఉండిపోకూడదండి. నేచర్లో అలాగే ఏదైనా కెమికల్ పెర్సిస్ట్ అవుతుంది అనుకోండి, దానివల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. ఓకే, అది మంచిది కాదు. సో దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఫర్ డిజైన్ ఫర్ డిగ్రేడేషన్. ఓకే, దీన్ని మనం ఎలా అచీవ్ చేస్తాం? వి విల్ డిస్కస్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే రైట్. దెన్ ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు డిజైన్. చూడండి, వాట్ ఈస్ బిగ్గెస్ట్ ఛాలెంజ్? ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు డిజైన్ కెమికల్స్ దట్ ఆర్ స్టేబుల్ డ్యూరింగ్ ద యూసేజ్ అండ్ ఆల్సో డీగ్రేడ్ ఇన్ టు హార్మ్లెస్ సబ్స్టెన్సెస్. మీరు ఏదైనా ఒక కెమికల్ ప్రోడక్ట్ని డిజైన్ చేయడం అనేది ఎంత ఛాలెంజ్ అంటే, మనం యూజ్ చేసినంత టైము అది స్టేబుల్గా ఉండాలి. యూజ్ అయిపోయిన తర్వాత ఆ కెమికల్ ప్రోడక్ట్ హార్మ్లెస్ సబ్స్టెన్స్గా డికంపోజ్ అయిపోవాలి. హార్మ్లెస్ సబ్స్టెన్స్, నాట్ హార్మ్ఫుల్, హార్మ్లెస్ సబ్స్టెన్స్గా అది డికంపోజ్ అయిపోవాలి. సో దట్ ఈస్ ద మేజర్ ఛాలెంజ్ ఆఫ్ కెమికల్ సింథసిస్. ఓకే రైట్. వన్స్ ద కెమికల్ ప్రోడక్ట్స్ ఆర్ డన్ ప్రొవైడింగ్ దేర్ మెయిన్ ఫంక్షన్, ఏదైనా కెమికల్ ప్రోడక్ట్స్ వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ని పెర్ఫామ్ చేసిన తరువాత దే ఎంటర్ ఇన్ టు నియర్ బై వాటర్ బాడీస్ అండ్ ల్యాండ్ ఫిల్స్ కాజింగ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఆర్ దే ఆర్ ఈవెన్ టేకెన్ బై ద అనిమల్స్ అండ్ హ్యూమన్స్ దట్ విల్ కాజెస్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఏదైనా ఒక కెమికల్ ప్రోడక్ట్ దాని యొక్క యూజ్ అయిపోయిన తర్వాత అది దగ్గరలో ఉండే వాటర్ బాడీలో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, పాండ్స్ కావచ్చు, దాంట్లో కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీదకి కానీ ఎంటర్ అయిపోయి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని కాజ్ చేస్తాయి. కొన్ని కేసెస్లో ఆ పొల్యూటెంట్ సబ్స్టెన్సెస్ని అనిమల్స్, హ్యూమన్స్ కూడా కన్జ్యూమ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దీనివల్ల చాలా హెల్త్ స్ట్రగుల్స్ అనేవి మనకు వస్తుంటాయండి. ఓకే రైట్. సో కాబట్టి మనం డిజైన్ చేసే ప్రోడక్ట్ ఈజీగా నాన్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్గా డీగ్రేడ్ అయిపోవాలి. ఎన్విరాన్మెంట్లో పెర్సిస్టెన్స్ ఉండకూడదు. పెర్సిస్టెన్స్ అంటే ఎక్కువ కాలం ఉండడం అండి. ఓకే రైట్. సో పెర్సిస్టెన్స్ ఆఫ్ ఎ కెమికల్ ప్రోడక్ట్ ఇన్ ద నేచర్ హ్యాస్ బికేమ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏదో అంటే ఏదైనా కెమికల్ ప్రోడక్ట్ నేచర్లో ఎక్కువ కాలం అలాగే ఉండిపోవడం, దీన్ని పెర్సిస్టెన్స్ అని అంటామండి. ఓకే రైట్. దెన్ ద ప్రోడక్ట్స్ షుడ్ బి డీగ్రేడెడ్ ఇంటూ నాన్ టాక్సిక్ అండ్ నాన్ పెర్సిస్టెంట్ ప్రోడక్ట్స్. సో ఏదైనా ప్రోడక్ట్ మనకు ఎలా డీగ్రేడ్ అవ్వాలి అంటే అది నాన్ టాక్సిక్గా, నాన్ పెర్సిస్టెంట్ ప్రోడక్ట్ని ఇచ్చేటట్టు డీగ్రేడ్ అయిపోవాలి. దెన్ ఇట్ రిక్వైర్స్ కేర్ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డీగ్రేడేషన్ మెకానిజం. సో కాబట్టి ఏదైనా ఒక కెమికల్ ప్రోడక్ట్ సేఫ్ ప్రోడక్ట్గా, సేఫ్ బై ప్రోడక్ట్గా డీగ్రేడ్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ డీగ్రేడేషన్ గురించి స్ట్రాంగ్ ఐడియా మనకు ఉండాలి. ఓకే రైట్. మరి ఎలా డీగ్రేడేషన్ జరుగుతుంది ఏదైనా కెమికల్ ప్రోడక్ట్ చూద్దామండి. ద కెమికల్ ప్రోడక్ట్స్ ఆర్ డీగ్రేడెడ్ డ్యూ టు హైడ్రాలసిస్, అంటే ఆ కెమికల్ ప్రోడక్ట్ పైన వాటర్ ఎఫెక్ట్ చేసి వాటర్ వల్ల హైడ్రలైజ్ అవ్వడం వల్ల డీగ్రేడ్ అయిపోతుంది. అండ్ దీంతోపాటు మైక్రోబియల్ యాక్షన్ లైక్ బ్యాక్టీరియా, ఫంగస్, వామ్స్, సో మైక్రో ఆర్గానిజమ్స్ ఆ కెమికల్ ప్రోడక్ట్ని డీగ్రేడ్ చేసేస్తాయి, డికంపోజ్ చేసేస్తాయి. అండ్ దీంతోపాటు ఫోటో డీగ్రేడేషన్, సన్లైట్, ఓకే, సన్లైట్ వల్ల కూడా ఏదైనా ప్రోడక్ట్ డీగ్రేడ్ అయిపోతుంది. సో దట్ ఈస్ అబౌట్ ద డీగ్రేడేషన్. సో డీగ్రేడేషన్ అన్నది నాన్ టాక్సిక్గా ఉండాలి. రైట్. దెన్ we will understand with examples. So now we are entering into example 1. Okay right. బ్రాంచ్డ్ ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్స్, దీన్ని సింపుల్గా BAS అంటారండి, బ్యాస్. బ్రాంచ్డ్ ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1930s యాజ్ ఎ లాండ్రీ డిటర్జెంట్ పౌడర్. ఓకే, సో సింథటిక్ డిటర్జెంట్స్, మనము బట్టలు, మన క్లాత్ మెటీరియల్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసే ఈ నిర్మా కావచ్చు, టైడ్ కావచ్చు, ఇటువంటి లాండ్రీ డిటర్జెంట్స్, ఓకే, రిన్ కావచ్చు, ఈ లాండ్రీ డిటర్జెంట్స్లో కెమికల్ నేచర్ ఏంటి అంటే, వాట్ ఆర్ ద లాండ్రీ డిటర్జెంట్స్? దే కంటైన్ బ్రాంచ్డ్ ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్స్. ఓకే, ఇవి 1930sలో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే రైట్. The advantages of branched alkyl benzene sulfonate, that is synthetic detergent.
ఆర్ సుపీరియర్ టాలరెన్స్ టు హార్డ్ వాటర్ అండ్ బెటర్ ఫోమింగ్. సో బిఐఎస్కు ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు బెటర్ ఫోమింగ్, ఎక్కువ ఫోమ్ని ఇస్తుంది. ఫోమ్ అంటే నొరగను ఎక్కువ ఇస్తుంది, అంటే వేస్ట్ని బాగా రిమూవ్ చేస్తుంది. అండ్ దీంతోపాటు హార్డ్ వాటర్ని టాలరేట్ చేస్తుంది. ఓకే రైట్, ఇప్పుడు మనము బిఐఎస్ స్ట్రక్చర్ చూద్దామండి నెక్స్ట్ స్లైడ్లో. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బిఐఎస్, బ్రాంచ్డ్ ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్ బిఐఎస్. మీరు ఇక్కడ చూడొచ్చు, బెంజీన్ సల్ఫోనేట్, సోడియం బెంజీన్ సల్ఫోనేట్కి ఒక బ్రాంచ్డ్ ఆల్కైల్ చైన్ ఇక్కడ అటాచ్ అయ్యిందండి. సో దిస్ ఈస్ ద బ్రాంచ్డ్ చైన్, హెవీ చైన్ ఇది, బ్రాంచ్డ్ చైన్, లీనియర్ కాదు, బ్రాంచ్డ్. ఓకే రైట్, బట్ బిఐఎస్ కంటైన్స్ హైలీ బ్రాంచ్డ్ ఆల్కైల్ గ్రూప్. ఇదే అండి హైలీ బ్రాంచ్డ్ ఆల్కైల్ గ్రూప్, ఆల్కైల్ గ్రూప్. ఓకే, బ్రాంచ్డ్ ఆల్కైల్ గ్రూప్ that cannot be biodegradable. The bacteria does not able to digest it. ఇలా మనకు ఒక హెవీ బ్రాంచ్డ్ ఆల్కైల్ గ్రూపు ఈ డిటర్జెంట్లో ఉండడం వల్ల ఈ ఆల్కైల్ గ్రూప్ ఎప్పుడైతే వాటర్ యూసేజ్ తర్వాత వాటర్లోకి ఎంటర్ అవుతుందో లేదా సాయిల్లోకి ఎంటర్ అవుతుందో, సాయిల్లో లేదా వాటర్లో ఉండే బ్యాక్టీరియా ఈ బ్రాంచ్ని కన్జ్యూమ్ చేయలేదు. యాక్చువల్గా ఈ బ్రాంచ్ని, ఈ ఆల్కైల్ చైన్ని బ్యాక్టీరియా ఫుడ్గా కన్జ్యూమ్ చేస్తుంది. కానీ ఇది హెవీగా బ్రాంచ్లు ఉండడం వల్ల, సైడ్ బ్రాంచెస్ ఉండడం వల్ల దీన్ని కన్జ్యూమ్ చేయడం బ్యాక్టీరియాకి కష్టం. సో కాబట్టి ఈ బిఐఎస్ అన్నది ఎన్విరాన్మెంట్లో ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. దీన్నే మనము పెర్సిస్టెన్స్ అని అంటామండి. ఓకే, అంటే ఇది టాక్సిక్ అయిపోతుంది. ఓకే రైట్, బిఐఎస్ ఆల్సో ఫార్మ్స్ లార్జర్ అమౌంట్ ఆఫ్ ఫోమ్ ఇన్ ద వేస్ట్ వాటర్ అండ్ కంటామినేట్స్ డ్రింకింగ్ వాటర్. సో బిఐఎస్ వేస్ట్ వాటర్లో ఎక్కువ ఫోమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దీంతో పాటు ఇట్ ఈస్ గోయింగ్ టు కంటామినేట్ ద డ్రింకింగ్ వాటర్. సో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని కంటామినేట్ చేసేస్తుంది. హెన్స్ BIS was phased out of most of the detergent products in the 1960s and they are replaced with LAS. LAS అంటే లీనియర్ ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్స్ అండి. సో కాబట్టి బిఐఎస్తో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి బయోడిగ్రేడబుల్ కాదు, పెర్సిస్టెన్స్ ఉంది దీనికి. అండ్ దీంతోపాటు ఫోమ్ని ఎక్కువ ఇచ్చేస్తుంది వేస్ట్ వాటర్లో. అండ్ మోర్ ఓవర్ ఇది డ్రింకింగ్ వాటర్ని కంటామినేట్ చేస్తుంది. కాబట్టి బిఐఎస్ ప్లేస్లో మనము లీనియర్ ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్స్ని యూస్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద LAS, లీనియర్ ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్, దట్ ఈస్ యూజ్డ్ యాజ్ సింథటిక్ రియేజెంట్స్ నౌ డేస్. ఓకే, ఇది క్విక్గా బయోడిగ్రేడబుల్ అయిపోతుంది, క్విక్ బయోడిగ్రేడేషన్. సో దిస్ ఈస్ ద లీనియర్ చైన్, మీరు చూడొచ్చు అంటే లీనియర్, బ్రాంచ్ లేదు ఇక్కడ. ఓకే, సో దిస్ ఈస్ ద లీనియర్ ఆల్కైల్ చైన్. ఓకే స్టూడెంట్స్, ఈజీగా బయోడిగ్రేడ్ అయిపోతుంది. ఓకే రైట్, ద LAS వెర్షన్ ఆఫ్ సింథటిక్ డిటర్జెంట్స్ ఆర్ ఎఫెక్టివ్ అండ్ క్విక్లీ బయోడిగ్రేడబుల్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సో LAS ఈజీగా బయోడిగ్రేడ్ అయిపోతుంది. ద మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ ఏబుల్ టు కన్జ్యూమ్ ద లీనియర్ ఆల్కైల్ చైన్ యాజ్ ఎనర్జీ రిసోర్స్ వయా ఎ ప్రాసెస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ బీటా ఆక్సిడేషన్. సో ఇక్కడున్న ఈ లీనియర్ ఆల్కైల్ చైన్ని బ్యాక్టీరియా ఫుడ్గా కన్జ్యూమ్ చేస్తుంది బీటా ఆక్సిడేషన్ అనే ప్రాసెస్ ద్వారా, అంటే డిగ్రేడ్ అయిపోతుంది. ఎప్పుడైతే మీకు వన్స్ ఈ లీనియర్ ఆల్కైల్ చైన్ డిగ్రేడ్ అయిపోతుందో రిమైనింగ్ కెమికల్ కూడా ఈజీగా డిగ్రేడ్ అయిపోతుంది. ఓకే, వన్స్ ద లాంగ్ చైన్ బ్రేక్స్ ద రిమైనింగ్ మాలిక్యూల్ ఆల్సో డిగ్రేడ్స్. దెన్ స్టూడెంట్స్, వాట్ ఆర్ ద యూసేజెస్ ఆఫ్ LAS, లీనియర్ ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్, దట్ ఈస్ సింథటిక్ డిటర్జెంట్. ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నాం? సింథటిక్ డిటర్జెంట్స్గా యూస్ చేస్తున్నాం, షాంపూస్లో యూస్ చేస్తున్నాం, డిష్ వాష్ లిక్విడ్గా యూస్ చేస్తున్నాం, అండ్ సోప్స్లో కూడా ఈ LAS మనం యూస్ చేస్తున్నాం. ఓకే, సో కాబట్టి బిఐఎస్ ప్లేస్లో LASని మనము డిటర్జెంట్స్గా నవేడేస్ యూస్ చేస్తున్నాం, ఎందుకంటే దీనికి డిగ్రేడేషన్ పవర్ చాలా ఎక్కువగా ఉంది. ఓకే స్టూడెంట్స్, దట్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. నౌ వీఆర్ మూవింగ్ టు ద ఎగ్జాంపుల్ నెంబర్ 2, వెరీ ఫేమస్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ DDT. సో DDT అంటే డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్, DDT. సో దిస్ ఈస్ ద డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. ఓకే, దీన్ని వండర్ డ్రగ్ అని కూడా అంటారండి. ఓకే రైట్, చూడండి, వండర్ ఇన్సెక్టిసైడ్, సారీ. DDT is a synthetic insecticide that was widely used for killing or for controlling insects since 1940s. సో 1940s నుంచి DDTని వామ్స్, ఇన్సెక్ట్స్ని చంపడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా లార్వా కావచ్చు, ఏదైనా ఇన్సెక్ట్స్ని ఫ్లైస్ కావచ్చు. ఓకే, సో వీటిని చంపడానికి, ఇన్సెక్ట్ లార్వాని చంపడానికి ఇన్సెక్టిసైడ్స్ అవసరం. ఓకే, సో ఈ DDTని మోస్ట్ వైడ్గా యూజ్ చేసేవాళ్ళు. ఓకే, DDT ఈజ్ యూజ్డ్ ఫర్ మలేరియా కంట్రోల్ అండ్ ఇన్సెక్ట్ బార్న్ డిసీజెస్ యాజ్ వెల్ యాజ్ టు కంట్రోల్ పెస్ట్స్ ఇన్ క్రాప్స్ అండ్ లైవ్ స్టాక్. ఓకే, సో మనకు మలేరియాని కాజ్ చేసే మలేరియా లార్వాల్ని, ఆ మస్కిటో లార్వాల్ని చంపేదానికి DDT యూజ్ చేసేవాళ్ళు. అండ్ దీంతోపాటు
ఇన్సెక్ట్ బార్న్ డిసీజెస్ని, అంటే ఇన్సెక్ట్ల వల్ల కలిగే డిసీజెస్ని కానీ, అదేవిధంగా క్రాప్స్ని, పంటల్ని ఆశించేటటువంటి పురుగులు, పెస్ట్లను కానీ చంపడానికి, అండ్ లైవ్ స్టాక్ అంటే క్యాటిల్ ఇటువంటి వాటికి వచ్చే పురుగుల్ని, పెస్ట్లను చంపడానికి డీడీటీ స్ప్రేని మోస్ట్ వైడ్గా యూస్ చేసేవాళ్ళు. అండ్ ఇది చాలా ఎఫెక్టివ్గా చంపేది ఇన్సెక్ట్స్ని. ఓకే, ఇట్ ఈస్ ఎ గుడ్ ఇన్సెక్టిసైడ్. ఓకే, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ చూడండి, బట్ ఫ్రమ్ 1960s ఇట్ వాస్ ఫౌండ్ దట్ డీడీటీ, సో 1960s వచ్చే టైం అంటే 1940 నుంచి 1960 ఒక 20 years యూస్ చేసిన తర్వాత, టెస్ట్ చేసిన తర్వాత డీడీటీకి ఉండే మేజర్ డిసడ్వాంటేజెస్ అన్ని బయటపడ్డాయండి. యూ కెన్ సీ దట్. సో వాట్ ఆర్ ద మేజర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డీడీటీ? ఇట్ హ్యాస్ హై పెర్సిస్టెన్స్, వెరీ హై పెర్సిస్టెన్స్, స్లో బ్రేక్ డౌన్. చాలా అంటే డీడీటీ ఒకసారి మనము స్ప్రే చేస్తే ఎన్విరాన్మెంట్లో చాలా ఎక్కువ సంవత్సరాలు అలాగే ఉండిపోతుంది, అది అసలు డీగ్రేడ్ కావట్లేదు. ఓకే, దెన్ ఇట్ ఈస్ బయో అక్యుములేటింగ్. ఇది చాలా డేంజర్ అండి. బయో అక్యుములేషన్ అంటే లివింగ్ ఆర్గనిజమ్స్ యొక్క సెల్స్లోకి వెళ్ళిపోవడం, అంటే మన లివింగ్ సెల్స్లో కూడా డీడీటీ స్టోర్ అయిపోతుంది, ఫ్యాట్ సెల్స్లో. ఓకే, అండ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆన్ వైల్డ్ లైఫ్. సో వైల్డ్ లైఫ్ పైన కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ షెల్స్ థిన్నింగ్ ఇన్ బర్డ్స్. సో బర్డ్స్లో ఎగ్ షెల్స్, అవి పెట్టినటువంటి ఎగ్ షెల్స్ పెలుసుబరిపోతున్నాయి, దీన్ని థిన్నింగ్ అని అంటాం. ఓకే, అండ్ దాంతోపాటు ఫిషెస్లో రీప్రొడక్టివ్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. ఓకే, ఇంకా ఏమేమి ఉన్నాయా డీడీటీ వల్ల డిసడ్వాంటేజ్ అంటే? ఓకే, హ్యూమన్ హెల్త్ రిస్క్ లైక్ క్యాన్సర్స్, రీప్రొడక్టివ్ ఇష్యూస్. సో హ్యూమన్స్లో క్యాన్సర్స్ని కాజ్ చేస్తుంది డీడీటీ, అండ్ దాంతోపాటు రీప్రొడక్టివ్ ఇష్యూస్ని కూడా రైజ్ చేస్తుంది. సో డీడీటీని మనము బ్యాన్ చేసేసాం. సో డీడీటీ ఈజ్ బ్యాన్డ్ ఆర్ సివియర్లీ రెస్ట్రిక్టెడ్ ఇన్ మెనీ కంట్రీస్. సో చాలా కంట్రీస్లో డీడీటీని బ్యాన్ చేసేశారు, లేదు ఉన్నా కూడా దాని యొక్క ప్రొడక్షన్ చాలా రెస్ట్రిక్ట్ చేస్తూ వస్తున్నారు. ఇండియా మాత్రమే డీడీటీని ప్రొడ్యూస్ చేస్తుందండి రిమైనింగ్ ఈ ప్రపంచంలో. ఓకే, ఈ గ్లోబ్లో డీడీటీని ప్రొడ్యూస్ చేసే కంట్రీ ఇండియా మాత్రమే, ఇంకా ఏ కంట్రీ ప్రొడ్యూస్ చేయట్లేదు. మనము మలేరియా కంట్రోల్ కోసం డీడీటీని ఇండియా ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీన్ని కూడా ఇండియా రీప్లేస్ చేస్తుంది తొందరలో. ఓకే, రైట్. ఆల్టర్నేటివ్స్ టు డీడీటీ లైక్ పెర్మెథ్రిన్, మ్యాలథయోన్, కార్బోసల్ఫోన్ మే బీ యూజ్డ్ యాజ్ దే ఆర్ లెస్ పెర్సిస్టెంట్. సో కాబట్టి డీడీటీని మనం ఇంకా యూజ్ చేయకూడదు. సో కాబట్టి దాని ప్లేస్లో ఇన్సెక్టిసైడ్స్ మనకు ఇక్కడ పెర్మెరిథ్రిన్, మ్యాలథయోన్, కార్బోసల్ఫోన్ ఇటువంటి ఇన్సెక్టిసైడ్స్ని మనం యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇవి లెస్ పెర్సిస్టెంట్ అండ్ దే ఆర్ సేఫ్. ఓకే స్టూడెంట్స్, సో దట్ ఈస్ అబౌట్ ద డీడీటీ. దెన్ ఎగ్జాంపుల్ 3కి వెళ్దామండి. ఓకే, ప్లాస్టిక్స్ ఆర్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్, మనందరికీ తెలిసిందే. బట్ దే ఆర్ మోస్ట్ పెర్సిస్టెంట్, దే ఆర్ ది పొల్యూటింగ్ ప్రోడక్ట్స్. ఓకే, సో ప్లాస్టిక్స్ వల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చాలా హ్యూజ్ లెవెల్స్లో ఉంటుంది. హెన్స్ ఆల్టర్నేటివ్స్ టు ప్లాస్టిక్స్ లైక్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్. ఓకే, ప్లాస్టిక్స్కి ఆల్టర్నేటివ్గా మనము బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ మనం యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ PLA, పాలీలాక్టిక్ యాసిడ్, అండ్ దాంతోపాటు PGA, పాలీగ్లైకోలిక్ యాసిడ్ని మనము యూజ్ చేయొచ్చు. ఇవి ఎన్విరాన్మెంట్లో చాలా క్విక్గా డిగ్రేడ్ అవుతాయి అండ్ దే ఆర్ సేఫ్ టు ద ఎన్విరాన్మెంట్. ఓకే స్టూడెంట్స్, సో దట్ ఈస్ అబౌట్ ద principle number 10, design for degradation, that is discussed in this video. Thank you for watching.